ఎమ్మెల్యేల అనర్హత రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కాసేపట్లో వైసీపీ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కు నోటీసులు జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు చివరి రోజునే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు రావాలి అని నోటీసులు పంపారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు పంపగా మొదటి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు హాజరయ్యారు. తమపై చేసిన ఫిర్యాదులో ఉన్న డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలి అని కోరారు. అవి అసలువా, నకిలీవా తేల్చుకోవాల్సి ఉంది అన్నారు. తమకు సమయం కావాలని కోరారు. అదే రోజు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ ఒక్కరే హాజరయ్యారు. మిగతా 3 గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మరోసారి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. మిగతా 3 హాజరు కాలేదు. తర్వాత మళ్లీ స్పీకర్ ఇరు పక్షాలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు హాజరు కావాలి అని నోటీసులు జారీ చేశారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు స్పీకర్ కార్యాలయం నుంచి అందాయి. స్పీకర్ కు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామికి కూడా నోటీసులు పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాని అడిగి తెలుసుకుందాం. సత్య, కాసేపట్లో స్పీకర్ ను కలవనున్నట్లుగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు, అదేవిధంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులు అందుకున్న వారు ఈరోజు రావాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఇప్పటికే హాజరయ్యారు. ఆయన విచారణ అయితే పూర్తయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీరి 3 కూడా నేడు 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాము వేర్వేరు కారణాలతో విచారణకు హాజరు కాలేమని చెబుతూ కూడా ఒక లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ లేఖలో ప్రధానంగా ప్రసాదరాజు, చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా అవి చెల్లవు. ఎందుకంటే వీడియో ఫుటేజ్ ఆధారాల్లో ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ ఒరిజినల్ వీడియోలు సంబంధిత సంస్థల చేత సర్టిఫై చేసి తమకు పంపించాలని, దాన్ని తాము చూసిన తర్వాతే ఇది ఆధారంగా తాము పరిగణించగలుగుతామని చెప్పి కూడా వారు లేఖ పంపినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో తమకు కూడా పంపించాలని వారు కోరినట్టుగా తెలుస్తుంది. దాంతో ఈరోజు విచారణకు ఈ 3 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కారని తెలుస్తోంది. ముఖ్యంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడ కూడా ఈ విచారణకు హాజరు కారని తెలుస్తుంది. అది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా దీనికి హాజరు కారని స్పష్టమవుతోంది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపైన కూడా విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వల్లభనేని వంశీ, అదేవిధంగా మద్దాల గిరి, కర్ణం బలరాం వంటి వీరికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వీరు కూడా హాజరవుతారా లేదా అనేది కూడా సంశయంగా మారింది. రాజ్యసభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. ముఖ్యంగా టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే వైసీపీలో ఇన్ఛార్జీలుగా సీట్లు దక్కని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా క్రాస్ ఓటింగ్ చేస్తే గనక తమ అభ్యర్థి ఓటమి పాలవుతారనే భావనతో ఈ నాళ్ల తర్వాత ఇప్పుడు అనర్హత పిటిషన్ల వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీనిపైన స్పీకర్ ఇప్పటికే 3 సార్లు విచారణ పూర్తి చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి అయితే తాను పూర్తి స్థాయిలో తన సమాధానాన్ని ఇప్పటికే అందించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైసీపీ నుంచి కర్ణం బలరాం, అదేవిధంగా మద్దాల గిరి కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. వాసుపల్లి గణేష్ కూడా, వీరందరూ కూడా తమ సమాధానాన్ని ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా మరోసారి ఈరోజు ఫైనల్గా విచారణకు రావాల్సిందిగా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి వైసీపీ నుంచి అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా
తాము విచారణకు రాలేము, ఇచ్చినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆధారాలు చెల్లనేరవు కాబట్టి తాము అడిగిన ఫార్మేట్లో ఆధారాలను సమర్పించాలని స్పీకర్ కార్యాలయానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. మరి మధ్యాహ్నం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన